అడుగుతున్నాం. పిడమర్తి రవి గారు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటారా, లేకపోతే ఒక ఆర్గనైజేషన్కు నాయకుడిగా ఎదగాలనుకుంటారా అంటే ఏం చెప్తారు? పొలిటికల్ లీడర్గానే ఎదగాలనుకుంటున్నా. పార్టీలు ఎప్పుడు కూడా ఏ పార్టీలో అయినా కానీ మా కుల సమస్యలను పట్టించుకోదు కదా. ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయవు కదా. వాళ్ళు సమస్యని అసెంబ్లీలో తీసుకొస్తే పరిష్కారం చేస్తారు. కాబట్టి నేను ఆ కులంలో పుట్టినా కాబట్టి వర్గీకరణ కోసమని పెద్ద ఎత్తున పోరాటం చేసినా దానికి టీఆర్ఎస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సమయం వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణని చట్టబద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చింది. నేను ఈ జాతుల కోసం పనిచేయొద్దని ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మార్వాడి గోప్యాక్ ఉద్యమం చేద్దని ఎక్కడ లేదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని నాకు ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగిస్తాను. రైట్. అదేవిధంగా మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్, మంత్రి హోదా అంటే క్యాబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టు ఆ ఇచ్చిన దాన్ని వినియోగించుకోకుండా ఎవరో వచ్చారు ఏదో చేస్తారు అనే భ్రమలో పడి మీకు రాజకీయ భవిష్యత్తు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో 2 శిబిరాలు ఉన్నాయి. ఒకటి బయట ప్రజా సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ ఒక శిబిరం. రెండో శిబిరం విద్యార్థులు, వాళ్ళకి నేను నాయకుడిని. కేసీఆర్ది ఎంత పాత్ర ఉందో విద్యార్థి నాయకుడిగా మాది అంత పాత్ర ఉంది. తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ విద్యార్థుల త్యాగాల వల్లనే. కానీ కేసీఆర్ తర్వాత కేసీఆర్ను పిడమర్తి రవిని నేను అని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. ఎస్, నేను అదే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు పార్టీ లేదు, నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆయనకు కేసీఆర్కి కేవలము ఆయన బిడ్డ మీద కొడుకు మీద ఉన్న ప్రేమ మా మీద లేదు ఆయనకు. ఎందుకు ఏం తక్కువ చేసింది మీకు బీఆర్ఎస్? ఏం ఎక్కువ చేసింది అది కూడా చెప్పాలి. ఇప్పుడు 2 సార్లు టికెట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేసింది చెప్పండి. 2 చేసింది చెప్పండి. 2 సార్లు టికెట్ ఇచ్చింది పార్టీ. మీరు నా మాట వినండి. చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. పిడమర్తి రవికి ఇంత చేసినామని. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన 2 రోజులు జైల్లో ఉంటే నేను 100 రోజులు జైల్లో ఉన్నా. నా విద్యార్థి జీవితం మొత్తం కూడా నేను జైల్లో గడిపినా, స్టేషన్లో గడిపినా, ఉద్యమాలు గడిపినా. ఆయన ఎక్కడేం చేసింది చెప్పండి? ఆయనకి కుటుంబం లేదా? ఆయనకి ఏమైనా వ్యవసాయం లేదా? ఆయనకు పిల్లలు లేరా? వాళ్ళ కొడుకుల జీవితాలను బాగా చేయలేదా? వాళ్ళకి బిడ్డకి ఏం తక్కువ చేసింది చెప్పండి? అందుకు కష్టపడ్డావు కాబట్టి మీకు 2 సార్లు చిన్నది, చాలా చిన్నది. ఆంధ్ర ప్రాంతంలో నాకు టికెట్ ఇచ్చాడు, నేను చేసిన తెలంగాణ ఉద్యమం. నాకు గెలిచే ప్రాంతంలో టికెట్ ఇవ్వకుండా ఈ మాదిగోల పోరాగాడు ఏనాడైనా నాకు ఎదురవుతారని చెప్పి తీసుకుపోయి నన్ను ఓడిపోయే ప్రాంతంలో ఇచ్చాడు. అట్లా అనుకున్న పార్టీ అయితే ఓడిపోయినాక మళ్ళీ కార్పొరేషన్ టికెట్ ఎట్లా ఇస్తారు? కార్పొరేషన్ టికెట్ ఎందుకు ఇచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి వాడు టీడీపీలో గెలిచిన వాడు టీఆర్ఎస్లోకి రావట్లేడు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమం నడపాలంటే నేను ఇన్ఛార్జిగా ఉన్నా, నేను చైర్మన్ జరగాలి. వారియర్ కమ్యూనిటీలో పుట్టిన, యుద్ధాలు చేసి వచ్చిన జాతలకి వచ్చిన నేను ఖచ్చితంగా కేసీఆర్ అవమానిస్తే 1 నిమిషం కూడా నేను గుర్తుపెట్టుకోండి. నాకు అవమానం జరిగిన చోట కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పక్కన చేరేసి కూర్చుంటేనే వచ్చి కూర్చున్నా, కానీ కేసీఆర్ మీటింగ్ పెడుతుంటే జనాలు సచ్చినా కూర్చోలేండి. కానీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిరిందండి. నేను ఆ రోజున కేసీఆర్ కౌంటర్గా పార్టీ పెట్టే కెపాసిటీ మా విద్యార్థులకు ఉంది. ఆ రోజు మీకు పార్టీ పెట్టకుండా ఉండడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మేము పార్టీ పెడితే కేసీఆర్ ఓడిపోయాడు. ప్రజలంతా మా వైపు ఉన్నారు. కేసీఆర్ని ఎక్కడ నమ్మలే, గుర్తుపెట్టుకోండి. మేమంతా ఉద్యమంలోకి వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. అదే చైర్మన్ తోటి పిడమర్తి రవి 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి మీ పైన. అది వాస్తవం కాదా? 100 కోట్ల రూపాయలు ఉన్న ఇల్లేనా ఇది? కానీ ఆరోపణలు ఉన్నాయి కదా, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు సంపాదించుకున్నాడని. నేను నా జాతీయుల దగ్గర డబ్బులు తీసుకునేంత హీనమైన బుద్ధి కాదు నాది. ఆ రోజున వాళ్ళకి వచ్చే ఎంత తెలుసా? యూనిట్ కాస్ట్ ఎంత తెలుసా? 60,000. ₹1,00,000 యూనిట్ కాస్ట్ ఉండే. ₹1,00,000 60,000 వాళ్ళకి వస్తుంది. 40,000 బ్యాంక్ సబ్సిడీ ఇస్తుంది. 6 లక్షలు ఉన్నదాన్ని నేను 10 లక్షలు, నేనే 12 లక్షలు చెప్పించిన. నేను ఈ కులాల కాడ డబ్బులు తీసుకునేంత చిన్న మనిషిని కాదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చదువుకొని ఆ పేదోళ్ళ దగ్గర డబ్బులు అసలు నీకు విషయం చెప్పనా? ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధం ఉండదు. నువ్వు నా మీద ఆరోపణ చేస్తున్నా కూడా చెప్తున్నా నీకు. మీ ఊరికి ఇన్ని యూనిట్లు వచ్చినాయని మండల పరిషత్ వాళ్ళు గ్రామ పంచాయతీ చెప్తే గ్రామసభ తీర్మానం చేస్తుంది అక్కడ పేదోడు ఉన్నాడని. నేను చేయలేను బ్రదర్, నాకు సంబంధం లేదు అది. అవి అక్కడి నుంచి మండల ఆఫీస్కి వస్తే మండల ఆఫీస్ నుంచి జిల్లాకు వస్తే తప్ప హైదరాబాద్కి రావు. చైర్మన్కి సంబంధం లేదు. అదేవిధంగా మీతో పాటు ఉద్యమంలో చురుకున్నలు ఓయూ విద్యార్థులు అయితే కానీ, గాదర్ కిషోర్ కానీ, గోలా బాలరాజ్ కానీ, వాళ్ళంటూ ఎమ్మెల్యే గెలిచి వాళ్ళంటూ ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు పిడమర్తి రవికి ఏముందంటే ఏం చెప్పుకుంటారు? నాకేం లేదు, నేను తెలంగాణ ఉద్యమం చేసిన. వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేయలేదండి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. బాలక సుమన్, కిషోర్ అనేటోళ్ళు కేవలం కేసీఆర్ ఎజెండా అమలు చేసినారు. ఓయూలో చెలో అసెంబ్లీ పిలిపించింది మేము, మహాపాదయాత్ర చేసింది మేము, విద్యార్థి గర్జన చేసింది మేము. వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పాలి. ఆల్రెడీ కేసీఆర్ ఏజెంట్లు వాళ్ళు. నేను చెప్పిన మళ్ళీ ఇక్కడ 2 శిబిరాలు ఉన్నాయి.
ఒక శిబిరానికి పిడమర్తి రవి, రాజారాం యాదవ్ నాయకులు. వాళ్ళ శిబిరమే వాళ్ళు కేసీఆర్ గ్రౌండ్లో ఉన్నటువంటి బాబు అనేటోళ్ళు. వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే కేసీఆర్ పెట్టాలి, అందులో వీళ్ళు జనాలు తీసుకోవాలి. ఇప్పుడు గాదర్ కిషోర్, సుమన్, ఎర్రోల శ్రీనివాస్ అనేటోళ్ళు వాళ్ళు ఓయిలలో ఎప్పుడు లేరు. వాళ్ళు చాలా తక్కువ టైంలో ఉన్నారు ఓయిలా. ఉద్యోగం అప్పుడు కూడా వాళ్ళు ఓయిలేరు. వాళ్ళు ఓయి స్టూడెంట్స్ కూడా కాదు కొంతమంది. ఎర్రోల సీను 2 సంవత్సరాలు చదువుకున్నాడు. బాలక సుమన్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, గాదర్ కిషోర్ ఓయిలో పిహెచ్డి. వాళ్ళ స్టూడెంట్స్ బేసికల్గా ఓయి స్టూడెంట్స్ కాదు వాళ్ళు. సో వాళ్ళు ఓయిలో ఉద్యమం చేసినాడు కదా, మేము చేస్తూ చిన్నబడేటోళ్ళు వాళ్ళు. రెండోది వాళ్ళకు కేసీఆర్ ఎజెండానే మెయిన్.